నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు స్పెషల్ స్టోరీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు భంగపడుతూ ఉన్నారు. రైతులు ఇంకెప్పుడు అని వెయిట్ చేస్తుంది ఒకటే విషయంలో, అదే రైతు బంధు. రైతు భరోసా స్కీమ్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు కావచ్చు, ఆ రైతు బంధుని కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు భరోసా పేరు మీద రైతులను ఆదుకుంటాం, రైతులకు పంట సహాయం చేస్తాం, ఎకరానికి గత ప్రభుత్వం 5,000 ఇచ్చింది, 7,500 ఇవ్వబోతా ఉన్నామని ప్రగల్భాలు పలికినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసేటువంటి పనికి వచ్చేసింది. గత ప్రభుత్వం ఈ తారీఖు నుండి ఈ తారీఖు వరకు ఈ డేట్లో ఎన్ని ఎకరాలకు పడతా ఉంటే రోజుకి 2 ఎకరాలు పెంచుకుంటూ రైతు బంధు అందరు క్లియర్ చేసింది. కానీ రాష్ట్రం అప్పుల కుప్పలో ఉంది అంటూ ఒక ఖర్చును తగ్గించే ప్రయత్నంలో రైతులకు పంగనామం పెడతా ఉన్నది నిజం. పూర్తి స్థాయిలో ఇక్కడ రైతు బంధు గోవిందా గోవిందా. రైతు భరోసాలో అడ్డగోలు నిబంధనలు, పంట కోతకొచ్చే సమయంలోనే డబ్బులు, విధి విధానాలు రూపొందిస్తున్న సర్కార్, 5 ఎకరాల లోపు వారికే రైతు భరోసా, ఖర్చు తగ్గించుకునే ఎత్తుగడ అని విమర్శలు అంటూ కూడా మనతో పాటు ఒక యువ రైతు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. రైతు బంధు మరి పంట అయిపోయిన తర్వాత ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఎన్ని ఎకరాలు చేస్తున్నారండి? మాకు 7 ఎకరాల పొలం ఉందండి, చేస్తాం వ్యవసాయము. అంటే ఇప్పుడు ఇక్కడ రైతు బంధు వచ్చేసి పంట తర్వాత ఇద్దామనే ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఎలా చూడొచ్చు దీన్ని? పంట ఇచ్చిన తర్వాత ఏం చేసుకుంటారు దాన్ని? అసలు రైతు బంద్ అంటేనే పంట పెట్టుబడికి ఇచ్చే సహాయం. నువ్వు పంట అయిపోయినాక ఇస్తే రైతు ఏం చేసుకుంటాడు? మరి పెట్టుబడికి కావాల్సిన యూరియా బస్తాలు, విత్తనాలు, పురుగు మందులు ఏ నుంచి తెచ్చుకుంటాడు? అంటే పూర్వకాలంలో ఉన్న సాహుకార్య వ్యవస్థను మళ్ళీ తీసుకురావడానికి ఏమైనా దారులు ఏర్పరుస్తున్నారా ఎట్లా? అంటే ఇప్పుడు రైతు బంధు పడ్డదా అన్న మీకు? మాకు ఎట్లా అంటే 7 ఎకరాలు ఉంది, దాన్ని డివైడ్ ఉంది కాబట్టి పడ్డది. రైతు బంధు ప్రస్తుతానికి 3.5 ఎకరాలకు పైన రైతుల వరకు వచ్చింది. 4 ఎకరాలు ఉన్న రైతులకు రాలే. మరి ఎప్పుడు వస్తుందో దాని మీద క్లారిటీ లేదు. అంటే ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, ఒక నిమిషం లైన్లో ఉంటే మీకు చదువు వినిపించే ప్రయత్నం చేస్తా. 5 ఎకరాల్లో వారికే రైతు భరోసా, ఖర్చు తగ్గించుకునే ఎత్తుగడని విమర్శలు, ఇప్పటికే పూర్తి కానీ యాసంగి రైతు బంధు పంపిణీ, ఎన్నికల ముందు రైతులకు అరచేతులు అంటూ కూడా ఒక వార్తనైతే తెలంగాణ పేపర్ తీసుకొచ్చిందన్న. అయితే మొత్తానికి ఏమంటా ఉన్నారంటే, ఖర్చు తగ్గించుకునే పని 6,71,000 కోట్ల అప్పు చేసిపోయిండు కేసీఆర్. ఇప్పుడు 5 ఎకరాల లోపు ఉన్నోళ్ళకే ఇస్తాము, అదేగా ఎవరైతే సాగు చేస్తారో, సాగు చేసినటువంటి రైతులు ఉంటారు కదా, వాళ్ళకే ఇస్తాము పంట అయిపోయిన తర్వాత అంటున్నారు. ఒక్క నిమిషము. కేసీఆర్ గారు అప్పు చేసిపోయిందని చెప్తున్నారు వీళ్ళు. మరి 100 రోజులలో 1,400 కోట్ల అప్పు చేసారు కదా, 16,400 కోట్లు చేసారు. మరి 100 రోజులు ఆయన 5 ఏళ్ళలో అంతా చేస్తే ఆయన అన్ని ఇచ్చి అప్పు చేసిండు. మీరు ఏమి ఇవ్వకుండా మీ ఫోటో షూట్ కు, మీ పేపర్ యాడ్లకు, మీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు కదా, రైతులకు ఏడిస్తున్నారు. మీరు ఏం చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో? ఏం చెప్పారు? రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు. ఆ రోజు చెప్పలేదే 5 ఎకరాలకు పైగుంటే రైతు బంధు ఏమని ఏ ఒక్క నాయకుడు చెప్పలే. రేవంత్ రెడ్డి గారు చెప్పారా? చెప్పలే. 420 హామీలు ఇచ్చిర్రు. అందులో మన రైతు భరోసా కింద కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్నోళ్ళకి ఈరానాయన దేవుడా అంటే లేనులకు కూడా ఇస్తాను చెప్పిండు. అరచేతులతో వైకుంఠం చూపించిరు. ఏమన్నాడు? December 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేసాం, తీసుకొచ్చిపోండి బ్యాంకులో అన్నాడు. బ్యాంక్ నుండి నోటీసులు ఇస్తున్నారు. ఎక్కడ పోతుంది? ఏంది మార్పు? మరి ఎక్కువ శాతంగా అన్న ఇక్కడ మీలాంటి రైతులే కదా కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకొని ఓట్లేసింది. అవునండి, ప్రజలకు మెల్లమెల్లగా అర్థమవుతుంది మేము మోసపోయాము, గోసపడుతున్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఊర్లో ఒడ్లు కొననికే మహిళా సంఘాలతో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేవి. ఏమన్నారు? 500 బోనస్ ఇస్తామన్నారు. ఈ బోనస్ లేదు, మన్ను లేదు, సెంటర్లు లేవు. ఇప్పుడు బిల్డర్లు ఏం చేస్తారు? అందిన కాడికి దోసుకుంటారు. ఎవడు కొంటున్నాడు? రైతు బంధు ఇయ్యపా,
రైతు బీమా గురించి క్లారిటీ లేదు. కౌలు రైతుల సంగతి దేవుడు ఎరుగు, రుణమాఫీ సంగతి దేవుడు ఎరుగు, కరెంటు సంగతి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కాలువల నీళ్ళు లేవు, తాగనికే నీళ్ళు లేవు. 2004 నుండి 2014 వరకు 24 గంటల కరెంట్ ఇచ్చినాము, దాన్ని కేసీఆర్ కొనసాగించిండు అంటారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 24 గంటల కరెంట్ ఉంటుందా అన్న మీకు? అది శుద్ధ అబద్ధం అండి. నేను ఇప్పుడు చిలకల మోటార్ కానే ఉన్నా, కావాలంటే లైవ్ వీడియో కాల్ చేసా. కరెంట్ లేదు. ఏడొస్తుందండి చెప్తాను. ఎట్లా వస్తుంది? సాయంత్రము 3 గంటలు తీసేస్తాడు, 5:30 వరకు ఉంటది, 8:30కు వస్తుంది. నైట్ పూట ఎవడు ఇవ్వమంటు నిన్ను? 3 గంటలు అప్పుడు పోతుంది 3 ఫేజ్, మార్నింగ్ కూడా పోతుంది. దాదాపు రోజుకు వీళ్ళు 24 గంటలు ఇస్తలేరండి, 16 నుంచి 17 గంటలు ఇస్తారు. అది వాస్తవం, వాస్తవం అది. మరి ఎందుకు అంత ఈ ప్రభుత్వము మార్పు అని ప్రజలు కోరుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు బంధు కోసం రైతులు వెయిట్ చేస్తున్నారు. ఇంకా 100 రోజులలో సరే సర్దుకుంటది ఎవరం అనుకున్నారు, కానీ ఈయన అనవసర ఖర్చులు చేస్తుండ్రు. కావాల్సిన దానికంటే అనవసరం దానికి పెడుతున్నాడు ప్రయారిటీ. అంటే ఖర్చులు మేము తగ్గించుకునే పేరుతోటే మేము రైతు బంధు 5 ఎకరాల్లో పైన వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు. ఈయన ప్రభుత్వానికి డబ్బా కొట్టుకునేది తగ్గించుకోవాలి. రైతులకు ఇచ్చే దాని మీద ఎవడు ఇప్పుడు రైతులకు ఇచ్చే దాని మీద ఇస్తే తిరిగి ఏమైతుంది? మన ధాన్యము అంతే, మన రాష్ట్రం గ్రోత్ రేట్ పెరుగుతుంది కదా, జీడిపి వాల్యూ పెరుగుతుంది కదా, ఎఫ్సిఐకి అమ్ముకుంటే ధాన్యం వస్తుంది కదా, పైసలు వస్తాయి కదా. వాస్తవానికి తెలంగాణలో అందరూ ఆధారపడేది 60% గ్రామీణ వ్యవసాయం మీదే. మీరు వ్యవసాయానికి పెట్టే ఖర్చులు కూడా లెక్కలో చూసుకుంటున్నారంటే మీకు రైతుల మీద ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థమైతలేదు అన్న. ఇప్పుడు ఇక్కడ ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా రైతు చనిపోయినటువంటి 10 దశదిన కర్మంలోపు 5 లక్షల చెక్కు అందుతుండే మొట్టమొదటిగా. దీన్ని ఏం చేసిరంటే దీని స్కీమ్ ని ఆపేసిరు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మన మా ఫ్రెండ్ వాళ్ళ డాడ్ చనిపోయిండు, ఏఈఓ గారికి కాల్ చేస్తే మాకు ఎలాంటి గైడ్ లైన్స్ లేవండి, స్కీమ్ ఆఫ్ చేసి ఉందని చెప్తున్నారు. నిన్న వాళ్ళ దశదిన కర్మ అయిపోయింది, రాలే రైతు బంధు. ఆయన ఎలిజిబుల్ టు, ఆయనకు పొలం ఉంది, 52 ఏజ్ ఉంది, రాలే. రైతు బీమా 5 లక్షల బీమా అందుతుండే కదా, ఇప్పుడు రాలే అండి. నేను నిన్న చూసిన, నేను రావాలి కదా. 10 రోజులు అయిపోయాయి రైతు చనిపోయి. ఏఈఓ గారితో మా వ్యవసాయ అధికారితో మాట్లాడితే మాకు ఎలాంటి దీని మీద గైడ్ లైన్స్ లేవు, ప్రభుత్వం వచ్చినాక ఇంకా ఏం చేస్తలేరు అని చెప్తుంది. 9.5 సంవత్సరాల పాటు ఎలా ఉంటుండే అన్న రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, 3 ఏదని ఉండనండి. ఆయన పైసలు ఎక్కడి నుంచి తెచ్చిండో, అప్పు చేసిండా, సప్పు చేసిండా, కాలు పట్టుకున్నాడా, ఆయన తిన్నాడా? ఆయన చారణ తిన్నారు, ఆ బారణ రైతులకు కట్టిండు. నేను చెప్తున్నా, ఒక చదువుకున్న యువకుడిగా చెప్తున్నా, యువ రైతుగా నా పేరు మీద 2 ఎకరాల పొలం ఉంది. నాకు ప్రతిసారి 2వ రోజే రైతు బంధు పడేది. కొన్ని విషయాలు ఉన్నాయి, తప్పిదాలు జరిగినాయి, కానీ ఈయన మార్పు తెస్తాని, నేను ఏదో పెద్ద ఉద్ధరిస్తాను వచ్చిన ఈయన అంతకంటే ఘోరంగా చేస్తున్నాడు. మరి ఎట్లా చూడాలి దీన్ని? ఏం చూడాలి? రైతు బీమా సమయానికి అందుతుండేనా 9.5 సంవత్సరాల కాలంలో? అందిందండి. వారం రోజులు ఇచ్చేది, వచ్చి చెక్కిచ్చిపోయేది. నేను మా ఊర్లో చేయించిన చాలా మందికి, ఒక 7-8 మందికి మా ఊర్లో చనిపోతే చేయించిన నేను. ఓవరాల్ గా 100 రోజుల పాలన ఎలా ఉందన్న? గఫాలు ఎక్కువ ఉన్నాయి, గ్రౌండ్ లో తక్కువ ఉంది. రియాలిటీలో లేదు, రింగ్ లో ఉంది ప్రభుత్వం. మీది అచ్చంపేట అన్నారు కాబట్టి ఒకటి అడుగుతా ఉన్నా. నిన్న ఒక ఆడబిడ్డ ప్రసవానికి పోయి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే, అక్కడ నా ప్రైవేట్ హాస్పిటల్ ఉండగా ప్రభుత్వ ఆసుపత్రికి ఎలా వస్తారంటే, అక్కడ అమ్మాయికి ఆమె సోదరిమణికి సర్జరీ చేయడంతో బిడ్డ. మంచి క్వశ్చన్ అడిగారు. ఎమ్మెల్యే గారు ఏదో 2-3 కేసులలో చూసినా ఎక్కడెక్కడో వచ్చి సడన్ సర్జరీ చేసిరన్న. మరి నా ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకున్నారా ఏంది? ఆయన ఒక వైద్యుడు కదా, దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు? మొన్న రీసెంట్ గా 2 కేసులు చేసిన, మరి నిన్న కూడా రావాలి కదా. గోల బాలరాజ్ అన్న గారు 100 పథకాల ఆసుపత్రి కట్టించినప్పుడు పెద్దలు చేసి దాని ముందు ధర్నా చేసిరు. మరి ఈ రోజు ఎవరు దాని ముందు దాన్ని విషయాన్ని అసలు పట్టించుకుంటలేరు. ఏ ఛానల్ హైలైట్ చేస్తలేదు, ఏ న్యూస్ పేపర్ ఇస్తలేదు. ఎందుకు అంటే సామాన్య వాళ్ళ అధికారంలోకి వచ్చిరు, వాళ్ళ దాంట్లో తప్పులు జరిగితే కప్పిపుచ్చుకోవాలి, అవతలను కూడా బటగాలు చేయాలి. ఇదా ఇప్పుడు ఆ కుటుంబానికి ఎలా చైతన్యపోతా ఉన్నారన్న? మీ అంటే రైతులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ
తప్పకుండా న్యాయం జరగాలి. Hmm. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డాక్టర్ ని సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు. Hmm. ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ డాక్టర్లు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అవుతున్నారు హాస్పిటల్. అంటే డాక్టర్లు వర్క్ చేస్తలేదని ఇండైరెక్ట్ ఎమ్మెల్యే గారే చెప్తున్నట్టు మరి. అంటే ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పిండంట, ఎవరైతే వాళ్ళ భర్తతోటి కూడా నిన్న నేనే మాట్లాడడం జరిగింది, ఆమెకు గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేయించిందుక మేమే దగ్గర ఉండి చేపించినాము. అయితే ఆయన ఏమంటా ఉన్నాడు అంజనేయులు అన్నట్టు, ఆయన అంటే ఏమైందన్న అంటే ఆయన ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న డాక్టర్కి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నది అచ్చంపేటలో, ఆ హాస్పిటల్ తీసుకురాకుండా మీరు ప్రభుత్వ ఆసుపత్రి ఎట్లా తీసుకొస్తారని ఇబ్బంది పెడితే మేము అక్కడ పోయినాము, అక్కడ నా భార్య చనిపోవడం జరిగింది, దీనికి న్యాయం ఎవరు చేస్తారు అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. ఓకే. ఈ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ ఈ డాక్టర్లకి రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఓకే. మరి ఎమ్మెల్యే గారు ఈ విషయంలో ఎట్లా స్పందిస్తారో చూడాలి. మొత్తానికైతే ఆ ఎవరైతే బాధిత మహిళ ఉందో, బాధితుడు ఉన్నాడో తక్షణ సహాయం జరగాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యే గారు ఆ హాస్పిటల్ మీద చొరవ తీసుకోవాలి. ఖచ్చితంగా నిర్లక్ష్యం వహించిన డాక్టర్ ను అసలు విధుల్లో లేకుండా డిస్మిస్ చేయాలి. అంటే ఇప్పుడు కచ్చంపేట ప్రాంతానికి నల్లమల్ల ఫారెస్ట్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఇది కొత్త ఏం కాదు కదా, గతంలో ఒకసారి మాజీ ఎమ్మెల్యే బాలరాజు ఉన్నప్పుడు ఇదే విషయం జరిగితే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు వేసిరు కాబట్టి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. మీరు ఒక డాక్టరు, డాక్టర్ల యొక్క విధి విధానాలు మీకు తెలుసు. ఆ డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అప్పుడు విమర్శించారు కదా, డాక్టర్లతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి, ఎమ్మెల్యేకు ముడుపులు ముడుతున్నాయని. మరి మీరు ఎందుకు స్పందిస్తలేరు ఈ విషయంలో? మీరు స్పందించిరా ఈ విషయంలో? మాజీ ఎమ్మెల్యే గారు మీరేమైనా కాంటాక్ట్ అయ్యారా, అప్రోచ్ అయ్యారా? మరి స్పందించాలి కదా, ఆ మహిళకు న్యాయం చేయాలి కదా. అన్న మొత్తానికి లాస్ట్ అండ్ ఫైనల్గా అంటే మీరు ఒక వ్యవసాయ భూమిలో తిరుగుతూ పనిచేస్తూ వస్తున్నారు కదా, నేను మాట్లాడతా, 2 నిమిషాలు మాట్లాడతా. చెప్పండి. రైతులను మోసం చేసింది ఏది? రుణమాఫీ చేస్తామని. నెక్స్ట్ రైతు భరోసా కింద ఇస్తామని అది మోసం చేసింది. క్యాబినెట్ లోనే డిఎస్సి ఇస్తామని 25,000 పోస్టుతోని అది ఇవ్వకుండా నాశనం చేసింది. అన్న ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తరఫున మల్లికార్జున ఖర్గే రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు 3 రోజులలోనే 30,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిందంటుంది. ఎవరండి వాడు? ఏడే ఎగ్జామ్ పెట్టరు? నేను ఒక ఎంఏ ఎంఈడి బీఈడి చేసిన అభ్యర్థిగా మాట్లాడుతున్నా. ఎవడు ఎగ్జామ్ పెట్టిండు, ఎవడు పోస్టింగ్ ఇచ్చిండు అందరికి తెలుసు. ఎందుకండి అబద్ధాలు మాట్లాడుకొని దుష్ప్రచారం చేసుకొని ప్రజల్లో పల్సన్ అవుతున్నారు? మీ మీద ఎంతో అంతో అభిమానం ఉండే నిరుద్యోగులు జీవో నెంబర్ 46 మోసం చేసిరు, మా డిఎస్సీ అభ్యర్థులను మోసం చేసిరు. గురుకులాల్లో రిక్వెస్ట్ పిటిషన్ ఇవ్వాలి, 1:2 లో ఉన్న వాళ్ళకి జాబ్లు ఇవ్వాలి. నా 3,000 ఉద్యోగాలు దాచుకుంటున్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇచ్చిరండి. వీళ్ళ యొక్క 420 హామీల్లో ప్రవేశ పరీక్షకు 0 ఫీజు అని ఒక పెద్ద కాలం పెట్టిరు. ఇప్పుడు టెట్ ఫీజు ఎంత తెలుసా అండి? ఒక పేపర్ రాసే 1,000 రూపాయలండి. బీఈడి టీటీసీ చేసిన అభ్యర్థి ఉంటే దానికి 2,000 అప్లికేషన్ ఫీజు. మళ్ళా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ సొంత జిల్లాలో ఎగ్జామినేషన్ లేదు, ఉమ్మడి 10 జిల్లాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నాయి. వాడు ఎక్కడ చదవాలి? నిరుపేద విద్యార్థులకు ఈ చదువులే భారమైనవి. ఏంది ఎటు పోతుంది? మరి జాతీయ స్థాయిలో తెలంగాణలో వచ్చినట్టుగా 3 రోజులలో, అంటే నేను ఆ రోజు చదివిన వార్తలో 3వ రోజు అంటే మొదటి రోజు నోటిఫికేషన్ వచ్చింది, 2వ రోజు ఎగ్జామ్ పెట్టారు, 3వ రోజు రిజల్ట్ వచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జాతీయ స్థాయిలో మరి ఉద్యోగాలు కావాలి నిరుద్యోగులకు అంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని అంటున్నారు. అది దేంతో నవ్వాలో అర్థమైతలేదండి. ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇస్తే విధి విధానాలు ఉంటాయి. ఒక నోటిఫికేషన్ ఒక రోజు రిలీజ్ చేసి అప్లికేషన్ తీసుకొని 50 రోజులకి ఒక 70-50 రోజులకి ఎగ్జామ్ పెట్టి 10-15 రోజుల రిజల్ట్ ఇస్తారు. ఇదంతా ప్రాసెస్ కావడానికి 3 నెలలు సమయం పడుతుంది. మొత్తానికి ఒక రైతుగా కాబట్టి అడుగుతా ఉన్నా, రైతు బంధు ఒకవేళ పంట వేసే ముందు వస్తే ఏం లాభం ఉంటుంది, పంట వేసిన తర్వాత వస్తే ఏం లాభం ఉంటుంది? ఒప్పుకుంటానండి. ఊర్లలో చాలా మంది నిరుపేదలకు రైతులకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటది. పెట్టుబడికి విత్తనాలు వేసే టైంలో పైసలు ఉండవు. ఎవరి దగ్గర కాలు పట్టుకోకుండా చేయి చాపకుండా రైతు గర్వంతో తన అకౌంట్ లో ఉన్న పైసలు తెచ్చుకొని విత్తనాలు వేసుకొని ఎరువులు వేసుకునేవారు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు పంట అయిపోయిన తర్వాత ఇస్తే నువ్వు ఇప్పుడు ఈ సేట్ల దగ్గర ఎట్లుంటదంటే పెట్టుబడికి పైసలు ఇస్తారు, ఓ 50,000 పెట్టుబడి అయింది అనుకో, 50,000 ఇంటూ 4 నెలల మిత్తేస్తారండి. మరి అది ఎవడు కట్టాలి? పంట నువ్వు 50,000కి 4 నెలల మిత్తి కట్టాల్సి వస్తుంది కదా. అదే నీకు ఫస్ట్ వస్తే రైతు బంధు
నీకు మిగులుతుంది కదా. 15,000 వచ్చినా నీకు చేదోడు వాదోడుగా ఉంటది కదా. అవును. మరి ఈయన రైతు బిడ్డ అని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. నాది కొండారెడ్డిపల్లి, మా డాడీ పోలీస్ పటేల్, మాకు 25 ఎకరాలు ఉంది. ఇన్ని తెలిసిన వ్యక్తి మరి చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయిపోతుండేమో. సరే, వీళ్ళు అనుకునేది జియో ట్యాగింగ్ చేయడము, వీడు అది ఓకే, దుబారా ఖర్చు చేయకూడదని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఇచ్చేదైనా పంట ముందు ఇవ్వండి, పంట తర్వాత ఇస్తే వేస్ట్. నువ్వు ఆకలి అయినప్పుడు అన్నం పెడితే ఒకటి ఉంటది, ఆకలేసినప్పుడు అన్నం పెట్టకుండా 3 రోజులకు అన్నం పెడితే ఆ మనిషి ఉంటాడా చచ్చిపోతాడండి? చచ్చిపోతాడు. మరి నువ్వు టైంకు తిండి పెట్టేటప్పుడు ఇత్తనాలు వేసే టైంలో రైతు బంధు ఇస్తే రైతులు ఆనందంగా ఇత్తనాలు వేసుకుంటారు అలా చిలకలల్లా. మరి ఈ మీరేమంటారు? వృధాన్ని తగ్గించాలనుకుంటారు, మీ అధికారులను పంపియండి, పంపించి వాళ్ళకు పని ఉంటది చేపియండి, పొలాలు అప్పుడు చేపించి కరెక్ట్ నువ్వు జూన్ లో స్టార్ట్ చేయండి రైతు బంధు. అవును, నవంబర్ లో ఇవ్వండి. నువ్వు కోసిన తర్వాత ఇస్తా నువ్వు ఇచ్చేయండి, రైతు అనే మస్తు పైసలు ఉంటాయి అప్పుడు. ఉంటాయా ఉండవా పంట పండిన తర్వాత? ఉంటాయి. మరి ఏం లాభం? రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే. పూర్తి స్థాయిలో చూశారు కదా, ఒక రైతు, యువ రైతు మనతో మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక దమ్ముంటే ఇప్పుడు లైవ్లోకి తీసుకుంటా, వీడియో కాల్ లైవ్ తీసుకుంటా, వీడియో కాల్ చేస్తా, మోటార్ ఆన్ చేస్తా, కరెంట్ ఉందా లేదా చూడండి. 24 గంటల కరెంట్ అంటున్నది మాత్రం వాస్తవం కాదు. 15 నుండి 16 గంటలు 17 గంటలు ఇస్తుంది మాట వాస్తవమే. కాకపోతే రైతు బంధు అనేది వ్యవసాయానికంటే ముందు, అంటే పంట యాసంగికి కానీ వర్షాకాలం కానీ ముందుగా ఇస్తే అక్కడ రైతు అనేది నిర్జీవంగా చాలా సంతోషంగా తన పని తాను చేసుకుంటాడు, ఎవరిని కాడ తల వంచకుండా పని చేసుకునే మనస్తత్వం ఉంటుంది. అలా కాకుండా పంట తర్వాత ఇస్తా అంటే పంట ఒకవేళ మంచిగా దిగుబడి వస్తే పూర్తి స్థాయిలో ఆయన్నే 10 మందికి ఇచ్చే రకంగా ఉంటుంది. ఈ సేట్ల దగ్గర గతంలో ఉన్నటువంటి సేట్లను మిల్లర్ల దగ్గరికి పోయి సేటు మాకు ఇది కావాలి అని చెప్పి తీసుకువస్తే మాత్రం పూర్తి స్థాయిలో తీసుకువస్తే ఈ యొక్క పనిలో భాగంగా రైతులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కావచ్చు, రైతుల విషయంలో ప్రతి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అందరినీ మోసం చేస్తూనే ఉంది అంటూ కూడా మాట్లాడినటువంటి సన్నివేశం చూస్తూనే ఉండండి.